నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. లోక్‌సభలో ఈరోజు జమిలీ బిల్ ప్రవేశపెట్టారు. అంటే ఒకే దేశం, ఒకే నేషన్, ఒకే ఓటింగ్ సిస్టమ్ ద్వారా 129వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈరోజు లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 మంది ఓటింగ్ పాస్ చేశారు. ఇందులో బీజేపీ అయితే ఒక 20 మంది ఓటింగ్‌కి రాలేదు. దీనిపై బీజేపీ చాలా ఫైర్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మనతో ఈరోజు లైవ్‌లో జాయిన్ అవుతున్నారు జేడీ లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఒకే నేషన్, ఒకే ఎలక్షన్ ఈ బిల్లు ప్రవేశపెట్టారు. అంటే దీనివల్ల లాభ నష్టాలు ఏంటి? రాష్ట్రాలకు జరిగే ఉపయోగం ఏంటి? అంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కొనసాగాల? అంటే ఎందుకు వ్యతిరేకించాయి? ఈరోజు కాంగ్రెస్ అవ్వచ్చు, వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీకి అనుకూలంగా ఉన్న కొన్ని పార్టీలు దీనికి ఓటింగ్ వేశారు. వ్యతిరేకంగా గల కారణాలు ఏంటి? విశ్లేషణ తెలియజేస్తారు సార్. యాక్చువల్‌గా మీరు చూసుకుంటే భారతదేశంలో మొదటి ఎన్నికల నుంచి అంటే 51, 52, ఆ తర్వాత 57, తర్వాత 62, ఆ తర్వాత 67 ఈ 4 ఎలక్షన్లు కూడా జమిలీ ఎలక్షన్లే జరిగాయి. అంటే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరిగాయి. కానీ ఆ తర్వాత ఏమైందంటే 67లో ఎన్నికైన ప్రభుత్వం అది 72 వరకు కొనసాగాలి. కానీ 70లో కేంద్ర ప్రభుత్వం అన్నది డిజాల్వ్ అయిపోయింది. లోక్సభ డిజాల్వ్ అయింది. దానివల్ల ఎలక్షన్లు పెట్టాల్సి వచ్చింది. అందువల్ల ఏంటంటే ఈ జమిలీ ఎలక్షన్స్ సైకిల్ అన్నది అప్పటి నుంచి దెబ్బతింది. కాబట్టి జమిలీ ఎలక్షన్స్ అన్నవి భారతదేశాన్ని కొత్త కాదు. ఇది నంబర్ 1 పాయింట్ మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఈ ఎన్నికలు ఈ రోజు నిన్న ప్రవేశపెట్టిన బిల్లుకు ముందు అనేక రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ది రిపోర్ట్స్ అవన్నీ కూడా జమిలీ ఎలక్షన్స్ పెట్టాలన్నది సూచించారు. మీరు 1983 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ రిపోర్ట్ చదివిన తర్వాత లా కమిషన్ వాళ్ళు 1999లో 170వ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అందులో కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే జమిలీ ఎలక్షన్స్ పెట్టాలని. తర్వాత నేషనల్ కమిషన్ టు రివ్యూ ఆఫ్ ది వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 2002లో కూడా వాళ్ళు ఈ సూచన చేయడం జరిగింది. తర్వాత మళ్ళా 255వ లా కమిషన్ రిపోర్ట్ 2015లో ఇచ్చారు. వారు చెప్పారు. తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వాళ్ళ యొక్క 79వ రిపోర్ట్ 2015లో, ఆ తర్వాత నీతి ఆయోగ్ అన్నది 2017లో, తర్వాత లా కమిషన్ ఆఫ్ ఇండియా డ్రాఫ్ట్ రిపోర్ట్ 2018, ఆ తర్వాత ఫైనల్ గా రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఏదైతే ఒక కమిటీ ఏర్పాటు చేయబడిందో వాళ్ళు కూడా దేశంలో సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న కాన్సెప్ట్ లో వెళ్ళాలి. దీన్నే మనం జమిలీ ఎలక్షన్స్ అని అనుకుంటాం. సో ఆ సందర్భంగా నిన్న ప్రవేశపెట్టిన బిల్లు ఒకసారి చూస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇందులో ప్రభుత్వం యొక్క ఎఫిషియన్సీ అంటే పని చేసే క్షమత, ఆ తర్వాత వచ్చేసి అయ్యే ఖర్చు, ఆ తర్వాత వచ్చేసి అభివృద్ధి, ఈ మూడిటిని దృష్టిలో ఉంచుకుంటే ఏమవుతుందంటే ఎలక్షన్లు రకరకాల టైంలో జరిగితే ఏమవుతుందంటే ఏదో ఒక స్టేట్ లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఉంటుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఆచార సంహిత అంటాం. దానివల్ల ఏమవుతుందంటే చాలా చోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే అవి కుంటుపడుతున్నాయి. రెండవది వచ్చేసి దీనివల్ల అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా సంవత్సరం పొడుగునా లేకుంటే అనేక సందర్భాల్లో ఎలక్షన్ లో బిజీగా ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎలక్షన్ ఖర్చు. సో వీటన్నిటిని తగ్గించడానికి దేశంలో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న కాన్సెప్ట్ తో ఆ బిల్లు నిన్న ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని మీద బిల్లు ఇంట్రొడక్షన్ గురించే గొడవ జరిగింది అక్కడ. ఎందుకంటే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఏదైనా బిల్లును మీరు ప్రవేశపెట్టాలంటే సింపుల్ మెజారిటీ కావాలి మీకు. ఆ తర్వాత ఏమన్నారంటే వాళ్ళు బిల్లు గా రేపు అమెండ్మెంట్లు పాస్ చేయాలంటే 2/3 మెజారిటీ ఉండాలి అక్కడ. అందువల్ల మీ దగ్గర ఆ సంఖ్యాబలం లేదు కాబట్టి ఈ బిల్లును ప్రవేశపెట్టకూడదన్నది ప్రతిపక్షాలు చేసిన అక్కడ వాదన. ఆ తర్వాత ఫైనల్ గా బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టు పాలక పక్షం నుంచి 296 అనుకుంటాను, 90 తర్వాత ప్రతిపక్షం నుంచి 196, 198 దాకా వచ్చినట్టు. సో ఆ విధమైన మెజారిటీతో ఇది ప్రవేశపెట్టడం. ముఖ్యంగా మీరు అన్నట్టు ఒక 20 మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు అందులో మినిస్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు విప్ జారీ చేసిన తరువాత కూడా ఈ ఓటింగ్ కు రాలేదు అని వారి మీద చర్యలు తీసుకుంటున్నాం అన్నది ఈ రోజు మనం పేపర్లో కనిపిస్తున్న అంశం.
కానీ ముఖ్యంగా ఫైనల్ కాంగ్రెస్, తృణమూల్ ఈ 2 కూడా మమతా బెనర్జీ చాలా వ్యతిరేకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది సార్. పర్టిక్యులర్‌గా ఆ కారణాలు ఏమనుకోవచ్చు సార్ మనం? అంటే వీళ్ళు అనడం ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా సెంట్రలైజ్ చేస్తుంది. అంటే హ్మ్. ప్రతి దాన్ని కూడా వాళ్ళ చేతిలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుందన్నది వీళ్ళ వాదన. ఓకే. అంటే వీళ్ళు అనడం ఏంటంటే, బేసిక్‌గా ఈ విధంగా చేయడం వల్ల దేశంలో రీజనల్ పార్టీస్ ఆర్ స్టేట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమవుతుందంటే, రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. యెస్ సార్. అదే లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు ఏమవుతుందంటే, దేశానికి సంబంధించిన విషయాలు మీరు ఆలోచించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అవునండి. మీరు ఒక్కసారి ఢిల్లీలో జరిగిన ఎలక్షన్‌లు చూసుకుంటే, అసెంబ్లీ ఎలక్షన్‌లలో 70లో 67 ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేశారు ప్రజలు. యెస్. అదే ప్రజలు లోక్‌సభలో 7 లోక్‌సభ సీట్లకు బీజేపీకి వేశారు. అవును సార్. అంటే 2 ఏమవుతుందంటే క్యాడర్ ప్రజలు 2 కేటగిరీలను చూస్తూ ఉంటారు సార్. కేంద్ర చూస్తారు. ప్రభుత్వాన్ని చూస్తారు, రాష్ట్ర హ్మ్. ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటారు. కానీ ఈ రెండిటిని ఒకేసారి వేయడం వల్ల ఏమవుతుందంటే ఓటర్లు కన్‌ఫ్యూజన్‌లోకి గురవుతారు. ఓకే సార్. అందువల్ల వాళ్ళ అభిమతాన్ని వ్యక్తం చేయడంలో వాళ్ళు సఫలీకృతులు అవ్వలేరు. కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. కాబట్టి వాళ్ళ మనోభావాలకు తగినట్టుగా అక్కడ రిప్రజెంటేషన్ ఉండదు. రెండవదేంటంటే ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాట్ల మనుగడ కష్టమవుతుందన్నది కూడా ఇంకొక వాదన. ఓకే. అంటే ప్రజలు ఈ 2 ఎలక్షన్‌లు సైమల్టేనియస్‌గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క మనుగడ కష్టమవుతుంది. ఎందుకంటే ప్రజలు సంభ్రమంలో ఉంటారు, కన్‌ఫ్యూజన్‌లో ఉంటారన్నది. తర్వాత హ్మ్. వీళ్ళంతా ఏంటంటే ఎక్స్‌పెండిచర్ గూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఏం చేశారంటే ఒక రాష్ట్రంలో అయిపోయిన తర్వాత ఈవీఎంస్‌ని అక్కడికి షిఫ్ట్ చేసేవాళ్ళు. అవును సార్. కానీ ఇక్కడేమవుతుందంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టేసరికి మొత్తం దేశవ్యాప్తంగా గూడా ఈవీఎంస్ సంఖ్య పెరగబోతుంది. యెస్ సార్. అందువల్ల ఈవీఎంస్ సంఖ్య పెరిగినప్పుడు వాటి మీద ఖర్చు కూడా పెరుగుతుంది అన్నది వీరి వాదన. తర్వాత మన రాజ్యాంగంలో ఫెడరలిజం అన్నది చాలా ముఖ్యం. అంటే కేంద్రం ఉంటుంది. ఎందుకంటే హ్మ్. భారతదేశంలో ఆర్టికల్ 3 తీసుకుంటే ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. భారతదేశం యొక్క వచ్చేసి రాష్ట్రాల యొక్క సముదాయం. యెస్. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళకు స్వతంత్రంగా ఆలోచించే అవకాశం, తర్వాత అందులో ఉన్న ప్రజలకు స్వతంత్రంగా వాళ్ళ భావాన్ని వ్యక్తం చేసే అవకాశం కూడా ఇవ్వాలి. అన్నది ముఖ్యంగా వీళ్ళు వాదిస్తున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారి యొక్క ఆధిపత్యాన్ని చలాయించడానికి ఈ విధమైన బిల్లు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం బాగానే జరుగుతోందన్నది వాళ్ళ వాదన. తర్వాత ఓకే సార్. ఏంటంటే ఈ ఫెడరల్ స్ఫూర్తికి కూడా అది భంగం వాటిల్లుతుంది. అందువల్ల హ్మ్. మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో రాజ్యాంగం యొక్క మౌలిక యొక్క పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వ్యవస్థ ఉందో అది కూడా భంగం కలుగుతుంది. అంటే నిన్న మేఘవాల్ గారు మాట్లాడుతూ ఇందులో ఏ విధమైన బేసిక్ స్ట్రక్చర్ కు ఏ విధమైన భంగం కలగదు. అందువల్ల హ్మ్. ఇది మనం తీసుకురావచ్చు అన్నది వారి వాదన. కాబట్టి ఫైనల్ గా ఏంటంటే ఈ బిల్లుని వాళ్ళు ఓటింగ్ కోసం పెట్టల. అంటే అమెండ్మెంట్ పెట్టల. ఇప్పుడు ఏమన్నారంటే దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశారు. హ్మ్. ఒక జేపీసీకి. అంటే ఓకే. ఈరోజు మీరు పేపర్‌లో చూసుకుంటే చాలా పార్టీలు ఏమంటున్నాయంటే మేము వాదనలను జాయింట్ పార్లమెంటరీ కమిటీ కింద ఉంచుతాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ ఎలా ఉంటాయంటే అందులో కేవలం ప్రభుత్వ పక్షాల్లో ఉన్న పార్టీ వాళ్ళు మాత్రమే ఉండరు. అన్ని పార్టీలు ఉంటారు జేపీసీ. ఓకే ఇప్పుడు సార్. వక్ఫ్ బిల్ ఒకటి పెట్టారు జేపీసీ దగ్గర ఉంది. అందులో కూడా అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. అందువల్ల ఏంటంటే ఓకే. ఈ లోక్‌సభలో, రాజ్యసభలో దాన్ని చేసే ముందు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందు ఇంకా చర్చలు జరుగుతాయి. ఆ చర్చల్లో మేము మా పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మేము లేవనెత్తుతాం. ఆ తర్వాత మళ్ళా ఈ బిల్లు గురించి 2 సభల్లో లోక్‌సభలోను, రాజ్యసభలోను విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఓకే. ఫైనల్‌గా ఓటింగ్‌కెళ్తుంది. అంటే ఈ ఓకే. 129వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఇంట్రొడ్యూస్ చేశారో, ఈ బిల్లు ఫైనల్‌గా పాస్ అవ్వాలంటే నిన్న ఇంట్రొడక్షన్ కోసం వాళ్ళు హ్మ్. ఓటింగ్ పెట్టడం జరిగింది. ఓకే సార్. మొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ అన్నది చూసారు వాళ్ళు. తర్వాతొచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఈ బిల్లు యాక్చువల్‌గా జేపీసీ తర్వాత ఫైనల్‌గా అనుకోండి జేపీసీ వాళ్ళు కొన్ని సవరణలతో వాళ్ళు అంగీకరించారనుకోండి. ఆ తర్వాత యెస్ సార్. ఆ సవరించిన బిల్లుని మళ్ళా ఇంట్రొడ్యూస్ చేస్తారు. అప్పుడు దీని మీద ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ ఓకే. జరిగినప్పుడు ఏమనంటే 2/3 ఉండాలప్పుడు. 2/3 కాబట్టి ఓకే. వాళ్ళేమంటున్నారంటే, ఈ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మూడింట్ల 2 వంతుల మెజారిటీ లేదు కాబట్టి ఈ బిల్లులు పాస్ అవ్వదని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ హుహు. ఇది దేశానికి సంబంధించింది, హితవుకు సంబంధించింది కాబట్టి మాకు
అందరూ కూడా మద్దతు ఇస్తారన్నది వీళ్ళ వాదన. నిన్న చూస్తే మీరు అటు తెలుగుదేశం గాని, ఆ తర్వాత ఉద్ధవ్ సారీ ఏక్నాథ్ షిండే వారి యొక్క శివసేన వీళ్ళిద్దరూ కూడా సమర్థించారు. సమర్థించారు సార్. అవును సార్. సమర్థించారు. ఓపెన్ గా సమర్థించారు. కాబట్టి మిగతా పార్టీలు మేము జేపీసీ ముందు మా పాయింట్స్ ఉంచుతామని చెప్పారు. ఓకే సార్. ఇక్కడ యాహ్! మిథున్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ వైఎస్ఆర్‌సీపీ నుంచి ఆయన ఏమన్నారంటే, మన ఆంధ్రప్రదేశ్‌లో మాకు 2014 నుంచి కూడా జమిలీనే జరుగుతుంది. ఓకే సార్. ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే 2014, 2019, 2024 ఇక్కడ కూడా లోక్‌సభ మరియు స్టేట్ అసెంబ్లీ 2 జమిలీనే జరిగాయి. కానీ వీళ్ళు ఏం వాదిస్తున్నారంటే మాకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ వద్దు, మాకు బ్యాలెట్ పేపర్ మీద ఓటింగ్ జరిపించండి అన్నది వీళ్ళ వాదన. ఓకే సార్. ఎందుకంటే ఈవీఎంలు అన్నవి ఏవో ట్యాంపరింగ్ చేయవచ్చు, దానివల్ల ప్రజల యొక్క అభిప్రాయాలు వ్యక్తం అవ్వట్లేదు, అందువల్ల బ్యాలెట్ పేపర్ సిస్టమ్ ప్రవేశపెట్టండి అని చెప్పేసి అనేక పార్టీలు కూడా అడుగుతున్నాయి. కాబట్టి ఈ పార్టీలు ఏమవుతాయంటే ఇప్పుడు జేపీసీలో జరిగే మీటింగ్ లో వీటన్నింటినీ కూడా వాళ్ళు అడుగుతారు. సార్, ఇప్పుడు ఎలక్షన్స్ ఒకేసారి పెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి ఏమైనా నష్టం జరుగుతుందా? అంటే సపోజ్ ఫామ్ అయిపోయింది సార్ కంప్లీట్ గా, ఇక్కడ ప్రాబ్లం అయిపోయి ముఖ్యమంత్రిని దింపారనుకోండి ఎవరైనా, దానివల్ల మళ్ళీ ఎలక్షన్స్ జరగాల్సి వస్తుందా? రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుందా? లేదు అంటే కేంద్రమే దీన్ని క్యాప్చర్ చేసేసి పరిపాలన సాగించే అవకాశం ఉందా? ఎట్లా జరుగుతుంది సార్ ఇక్కడ? అలా లేదు. ఎప్పుడైతే డిజాల్వ్ అవుతుందో వెంటనే ఎలక్షన్లు నిర్వహించబడతాయి. అంటే అప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంటుంది, కేర్ టేకర్ గవర్నమెంట్. ఆ తర్వాత ఫ్రెష్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. కానీ ఆ కొత్త శాసనసభ సమయం ఎంత ఉంటుందంటే ఏదైతే మిగిలిపోయిన సమయం ఉంటుందో ఆ సమయం మాత్రమే ఉంటుంది. సపోజ్ 3 సంవత్సరాల తర్వాత 2 జమిలీ ఎలక్షన్స్ అయ్యాయి. సపోజ్ ఆంధ్రప్రదేశ్ లో 3 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం పడిపోయింది. కొత్త ఎలక్షన్లు పెట్టారు. పెడితే కొత్తగా వచ్చే ప్రభుత్వానికి 5 సంవత్సరాల టెన్యూర్ ఉండదు. వాళ్లకు మిగిలిన 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఓకే సార్. సో మళ్ళా జమిలీ జరిగినప్పుడు మళ్ళా ఎలక్షన్లు జరుగుతాయి. ఓకే సార్. సో ఈ విధమైన ఉండడం వల్ల ప్రజలైతే 5 సంవత్సరాలకు ఎన్నుకుంటున్నారు, కానీ మీరు ఈ బిల్లు తేవడం వల్ల మమ్మల్ని తక్కువ కాలం మాత్రమే మమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టే విధంగా ఈ బిల్లు ఉంటుందన్నది రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పార్టీల యొక్క వాదన. ప్రజా అభిమతాన్ని ఏదైతే వెల్లడించడానికి రాజ్యాంగం అడ్డుకుంటుందో అది ప్రజాస్వామ్యం అవ్వదు అన్నది వీళ్ళ అభిప్రాయం. ప్రజాస్వామ్యంలో ప్రజలు 5 సంవత్సరాలకు మమ్మల్ని ఎన్నుకుంటారు, కానీ మీరు ఈ బిల్లు ద్వారా దాన్ని ఆపేస్తున్నారు. తర్వాత 2 ఎలక్షన్లు పెట్టడం వల్ల రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రొజెక్ట్ అవ్వవు. రాష్ట్ర సమస్యల్లో ప్రొజెక్ట్ అయ్యే పొలిటికల్ పార్టీలను ఎన్నుకోవడం కష్టం అవుతుంది అన్నది ఈ పార్టీల యొక్క అభిప్రాయం. అందువల్ల మీరు చూసుకుంటే 83, 82, 83, 172, తర్వాత 327 ఈ సెక్షన్లలో ఈ ఆర్టికల్స్ లో అమెండ్మెంట్ కావాలి. తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 లో కూడా అమెండ్మెంట్ రావాలి. తర్వాత ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజన్ చట్టంలో మార్పు రావాలి. తర్వాత యూనియన్ టెరిటరీస్ లో ఉన్న వాటి గురించి కూడా మార్పు రావాలి. సో ఆ విధంగా ఒక 5-6 సవరణలు అన్నవి కావాలి. సో ఈ బిల్లులో చూసుకుంటే రాజ్యాంగానికి 4 సవరణలు కావాలి. నేను చెప్పినట్టు 82, 83, 172 అనుకుంటారు, 327 ఈ విధమైన మార్పులు తీసుకురావాలి అన్నది ప్రధానంగా బిల్లు యొక్క ముఖ్యమైన ఉద్దేశం.